జై సద్గురు. దీపావళి దీపారాధన. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. అనగా దీపం జ్యోతిస్వరూపం, దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం అంధకారాన్ని పారద్రోలి వెలుగును ప్రసాదిస్తుంది. ఈ దీపం వల్లనే ఈ లోకంలో సర్వకార్యాలు నెరవేరుతున్నాయి. అట్టి సంధ్యా దీపమా, నీకు నమస్కారములు. దీపమంటే వెలుగు, దీపమంటే కాంతి, దీపమంటే జ్ఞానం, దీపమంటే ప్రాణం. మనము దీపారాధన చేసినాము అంటే ప్రాణ ప్రదానం చేసినట్లు. దీపజ్యోతి సద్గుణ సంపత్తికి, మనోవికాసానికి, ఆనందానికి నిదర్శనం. దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తిని పొందగలం. అందులో ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే దీపారాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, సూర్యాస్తమయాల యందు దీపారాధన చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యమును, సకల ఐశ్వర్యములను పొందగలరు. హిందూ మహిళలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసం అంతా కూడా మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసంలో నదీ స్నానం చేసి కార్తీక దీపాలను నదుల్లో వదులుతారు. ఈ కార్తీక మాసంలో వేకోజామున లేచి నదీ స్నానం చేసి కార్తీక దీపాలను వెలిగించినటువంటి మహిళలు సౌభాగ్యాన్ని, సౌశీల్యాన్ని, సకల సిరి సంపదలను పొందగలరని పురాణ వచనము. శరదృతువులో దీపావళి పండుగ రావడం విశేషం. దీపావళి అనగా దీపాల వరుస. దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తులను నశింపచేసి నూతన వెలుగులు తీసుకువచ్చే గొప్ప పండుగ ఈ దీపావళి. ఈ పండుగను హిందువులే కాదు, బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా జరుపుకుంటారు. దీపావళి పర్వదినానికి సంబంధించి కొన్ని పురాణ కథలు ఉన్నాయి. అందులో మొదటిది ఏమంటే, ఈ పురాణ కథనం ప్రకారము భూదేవి వరహాస్వామికి అసుర సమయంలో జన్మించిన రాక్షస గణానికి చెందిన వాడే నరకాసురుడు. అతడు ఘోరమైన తపస్సు చేసి మహావిష్ణువు వలన మరణము లేకుండా వరాన్ని పొందాడు. ఈ వరగర్వంతో సాధు సజ్జనులను, బ్రాహ్మణులను, మహిళలను హింసించేవాడు. లోకకంటకుడై జీవిస్తూ ఉండేవాడు. అట్టి లోకకంటకుని చంపే వరాన్ని భూదేవి పొందుతుంది. ఆ క్రమంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికే నరకాసురుడు సంఘ విద్రోహి అయి అనేక అఘాయిత్యాలను చేస్తున్న సందర్భంలో అతని యొక్క దుష్ట సంచారమును నిర్మూలించడానికై శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా యుద్ధరంగానికి బయలుదేరి వెళ్తాడు. వారి మధ్య జరిగినటువంటి భీకరమైన సంగ్రామంలో శ్రీకృష్ణుడు మూర్ఛ చెందగా
భూదేవి అంశే అయినటువంటి సత్యభామ విల్లును చేపట్టి ఆ యొక్క నరకాసురునితో యుద్ధం చేస్తుంది. ఆ సత్యభామ యొక్క శరాఘాతాలకు నరకాసురుడు మరణిస్తాడు. అతని మరణంతో 16,000 మంది రాజకన్యలు బంధ విముక్తులయ్యారు. ధర్మం స్థాపించబడింది. ఈ శుభ సందర్భంలో ఆనందంతో సంతోషాలతోటి ప్రజలు సంబరాలను జరుపుకున్నారు. ఆ రోజు అమావాస్య కావడంతో ఈ చీకటి పారదోవడానికై దీపాలతో తోరణాలు కట్టి రాజ్యమంతా వెలుగును నింపారు. సంతోషంతో బాణసంచా పేల్చారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశిగాను, మరుసటి రోజును దీపావళి పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఆ రోజు దీపారాధన చేసిన వారికి శారీరక మానసిక శాంతి సుఖ సంతోషాలు కలుగుతాయని, అజ్ఞాన చీకటి పోవడం ద్వారా జ్ఞాన ప్రాప్తితో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం. దీపావళికి సంబంధించి మరో పురాణ కథ ఏమనగా, పూర్వము దుర్వాస మహర్షి అనే ఋషి ఉండేవాడు. ఆయన బహుకోపిష్టి. ఆయన ఒకరోజు దేవేంద్రుని యొక్క ఆహ్వానం మేరకు అతిథిగా ఇంద్రుని యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించడానికి స్వర్గానికి వెళ్తాడు. ఇంద్రుడు ఇచ్చినటువంటి అతిథి మర్యాదలకు సంతోషించి ఆ దుర్వాస మహర్షి ఒక మహిమాన్వితమైనటువంటి వజ్రహారాన్ని ఇంద్రునికి బహుమానంగా ఇస్తాడు. ఇంద్రుడు ఆ వజ్రహారాన్ని చులకన చేస్తూ తిరస్కార భావంతో తన వద్ద ఉన్నటువంటి ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. ఆ ఏనుగు ఆ వజ్రహారాన్ని కాలుతో తొక్కి పడవేస్తుంది. అది చూసినటువంటి దుర్వాస మహర్షి ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. ఆ మహర్షి యొక్క శాప ప్రభావంతో దేవేంద్రుడు అధికారాన్ని సర్వస్వాన్ని కోల్పోయి దీన పరిస్థితిలో ఉంటాడు. ఆ దుర్వాస మహర్షి యొక్క శాప ప్రభావంతో దేవేంద్రుడు తన యొక్క త్రిలోక ఆధిపత్య అధికారాన్ని సర్వ సంపదలను కోల్పోతాడు. అట్టి దీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమై ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని ఇంద్రునికి సలహా ఇస్తాడు. మహావిష్ణువు యొక్క సలహా మేరకు లక్ష్మీదేవిని ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు అనగా దీపావళి రోజున చేసినటువంటి లక్ష్మీ పూజ పుణ్య ఫలితముగా తాను కోల్పోయినటువంటి త్రిలోకాధిపత్యాన్ని సర్వ సంపదలు తిరిగి పొందుతాడు. అట్టి మహత్తరమైన మహాలక్ష్మి పూజను త్రికరణ శుద్ధిగా చేసినటువంటి వారికి ఆయు ఆరోగ్య సకల సౌఖ్యాలను పొందగలరు అని లక్ష్మీదేవి అభయమిస్తుంది. లక్ష్మీదేవిని వివిధ రూపాలలో ఆరాధించే వారికి వివిధ రూపాలుగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. అనగా మోక్షాన్ని కోరి ఆరాధించే మహర్షులకు మోక్షాన్ని, విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగాను, విద్యను అర్థించే విద్యార్థులకు విద్యాలక్ష్మిగాను, ఐశ్వర్యాన్ని కోరి అర్థించేటువంటి వారికి ధనలక్ష్మిగాను అభయమిస్తూ, సంతానం కోరే వారికి సంతాన లక్ష్మిగాను, ధాన్యాన్ని కోరేటువంటి వారికి ధాన్యలక్ష్మిగాను వివిధ రూపాలలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. కాబట్టి సర్వులు వారి వారి అభిష్టం నెరవేరేందుకై దీపావళి రోజు ఆ లక్ష్మీ పూజను నిర్వహించాలి. అది ఎట్లనగా,
దీపావళి ముందు రోజు ఉపవాస వ్రతాన్ని పాటించి అదే రోజు సాయంత్రం గోమాతను పూజించి ప్రత్యేకమైన ఆహారాన్ని గోమాతకు తినిపించాలి. మరుసటి రోజు అనగా దీపావళి రోజు లక్ష్మీ పూజను నియమనిష్టలతోటి నిర్వహించడం ద్వారా సకల కోర్కెలు తీరి ఇహపర సౌఖ్యాలను పొందగలరని పురాణ వచనం. కాబట్టి హిందువుల పర్వదినాల్లో ప్రధానమైనటువంటి ఈ దీపావళి రోజు లక్ష్మీ పూజను నిర్వహించి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాం. జై సద్గురు.